సో మరి ఇలా డిఫరెంట్ స్ప్రెడ్ అని చెప్తున్నారు మీరు. సో హౌ డూ యూ మేనేజ్, ఎలా మేనేజ్ చేస్తారు? ఎందుకంటే హాస్పిటాలిటీ ఈజ్ డిఫరెంట్, ఎర్లీ ఎడ్యుకేషన్ ఈజ్ డిఫరెంట్, రియల్ ఎస్టేట్ అగైన్ ఈజ్ డిఫరెంట్. సో హౌ డూ యూ మేనేజ్? ఎండ్ ఆఫ్ ది డే ఏం చేసినా కానీ అన్ని బిజినెసే కదండి. అవును, అన్నిటికీ ఒకటే ఉంటుంది, బ్యాలెన్స్ షీట్ ఉంటుంది, ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటుంది, ఇన్కమ్, రెవెన్యూ, టాప్ లైన్, బాటమ్ లైన్, ఇవన్నీ బిజినెస్లో కామనాలిటీ సేమ్. బేసిక్లీ ఎవడైనా చేసేది ఐదర్ ఇట్ ఈస్ అ నాన్ ప్రాఫిట్ ఆర్ ఫార్ ప్రాఫిట్. సో బేసిక్లీ ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్. సో ఇట్స్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఆల్ బిజినెస్. బట్ మీరు ఎలా షెడ్యూల్ చేసుకుంటారు? ఎక్కడైతే అవసరం ఉందో ప్రతిరోజు పొద్దున్న లేచిన నుంచి పని అదే. సో ఎక్కడ ఎవరికి అవసరం ఉందో వాళ్ళు టెక్స్ట్ చేయడము, ఫోన్ చేయడము, కాల్ చేయడము, మీటింగ్లు, ఈమెయిల్స్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ప్రెజెన్స్ ఉండాలి మంది. సో వీ హ్యావ్ టు బి ఫ్లెక్సిబుల్. ఓకే, అది డే నైట్, సాటర్డేనా సండేనా అనేది ఏమి ఉండదు. సో బేస్డ్ ఆన్ ద హౌ బిగ్ ద ఫైర్ ఈస్, సో దాన్ని బట్టి మనము ఎట్లా చేయాలనే దాన్ని సొల్యూషన్ చెప్తా ఉండాలి. అంతే, పొద్దున్న లేచిన నుంచి అదే పని, అంతకుమించి ఏముండదు. సో కడపలో ఎక్కడండి మీరు, మీ స్కూలింగ్ ఎక్కడ? 7th క్లాస్ వరకు నేను నిర్మలా కాన్వెంట్ అని చెప్పేసి కడపలో చదివాను. తర్వాత శాండూ రెసిడెన్షియల్ స్కూల్ అని చెప్పేసి బళ్ళారి డిస్ట్రిక్ట్లో బోర్డింగ్ స్కూల్ ఉందండి. సో అక్కడ ఒక 5 years చదివాను. సో దోస్ డేస్ ఏమంటే ఆల్ ఇండియా లెవెల్లో ఒక స్కాలర్షిప్ ఎగ్జామ్ ఉండేది. సో ఆ ఎగ్జామ్ తీసుకుంటే టాప్ 50 స్కూల్స్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బోర్డింగ్, లాడ్జింగ్ అన్నీ వాళ్ళే స్పాన్సర్ చేసి చదివిస్తారు. సో అటువంటి దాంట్లో నేను కంట్రీకి టాప్ నెంబర్ 2 వచ్చానండి ఆ రోజుల్లో. సో 7th grade. సో ఆ ప్రాసెస్లో అప్పుడు సండూ రెసిడెన్షియల్ స్కూల్ అని చెప్పేసి అక్కడ చదివాను అనమాట. అక్కడ 12th వరకు చదివి తర్వాత ఇంజనీరింగ్ బెంగళూరులో చేశాను. సో ఏమైనా మెమరీస్ ఉన్నాయా మీ స్కూల్ ఏజ్లో? లాట్స్ ఆఫ్ మెమరీస్. సో కాలేజ్ గురించి చెప్పండి. కాలేజ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, బెంగళూరు. ఓకే, కాలేజ్ పేరు? BMS కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అంటారు. అచ్చా. సో మీరు సిన్సియర్ స్టూడెంటా కాలేజ్లో? లేదండి, బ్యాక్ బెంచ్. ఆల్వేస్ బ్యాక్ బెంచ్. కాలేజ్కి వెళ్ళే వాళ్ళం కాదు. సో అసలు గ్రాడ్యుయేట్ అవుతామో లేదో కూడా తెలియదు ఆ రోజుల్లో. ఆ విధమైన స్టూడెంట్స్ అనమాట. హై స్కూల్ వరకు బాగా చదివాము. ఇంజనీరింగ్ జాయిన్ అయ్యేతలకి డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట బెంగళూరులో. సో ఆ డిస్ట్రాక్షన్స్ లో పడి చదువు పక్కన పెట్టాము అనమాట. డిస్ట్రాక్షన్స్ అంటే ఏమైనా లవ్ స్టోరీసా? అన్ని రకాలు అనుకోండి, అన్ని మసాలాలు ఉన్నాయి లైఫ్ లో. సో ఏం లేవు లవ్ స్టోరీస్ మీకు? అన్ని ఉన్నాయి అంటే ఎంత ఈ ఛానల్లో చెప్పకూడదు అవన్నీ. ఓకే. సో కడపలో మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటండి? అంటే కడప వాసులు ఏం తింటారు ఎక్కువ? అది చెప్పాలండి మీకు 2 ఉన్నాయి ఐటమ్స్ కడపవి. ఒకటి దోశలు. మామూలు మీ ఆలు పెట్టి, సాంబార్ పెట్టి, చట్నీ పెట్టి వేసే దోశ కాదు. కడప దోశ అంటే ఎర్రకారం వేసి, పొడి వేసి, గీ వేసి, దాని కథ వేరే ఉంటుంది. కానీ అది ఓన్లీ కడప అండ్ కడప సరౌండింగ్స్లో మాత్రమే దొరుకుతుంది, ఎందుకో నాకు తెలియదు. సో ఎర్రకారం దోశ వాళ్ళు అంటారు మేము. అందుకోసం కారం తిన్న వాళ్ళకి ఎక్కువ పౌరుషము అది ఉంటుంది అంటారు. కడప వాళ్ళకి అవన్నీ ఉంటాయి అన్నమాట. పొగరు ఉంటుంది, కోపం ఉంటుంది. ఇవన్నీ మాకు నార్మల్ అనమాట. సో కడప దోశలు ఎర్రకారము, మళ్ళీ బొంబాయి చట్నీ అంటారు, అవి 2 కలిపి వేస్తారు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. ఇప్పటికి కూడా పోతే ఆ షాక్లో తినాల్సిందే, 2-3 సార్లు అయినా తినాల్సిందే. ఇండియాకి పోతే దానికోసం ఉన్న పొయ్యి తిని తర్వాతే వేరే దగ్గరికి వెళ్ళేది. సో ఈ 2 ఏంటి? ఎర్రకారం దోశ ప్లస్ ఇంకొకటి వచ్చేసి కుష్కా అంటారు. సో బేసిక్లీ ఏమంటే ఎర్లీ మార్నింగ్ 6 o'clock 7 o'clockకి బిర్యానీ రైస్ అనమాట. ఓకే, ఏమంటే ముందు రోజు బిర్యానీ అది ఏమో మనకు తెలియదు, కానీ ముందు రోజు అందరు బిర్యానీ తింటారు కదా నైట్, పొద్దున్న వేసేదానికి కుష్కా అంటారు అది. సో ఫ్రెష్గానే చేస్తారు కానీ ముక్కలు ఉండవు. సో దాన్ని కుష్కా అంటారు. సో రైస్ అంతే బేసిక్లీ, బిర్యానీ రైస్ని వితౌట్ పీసెస్ కుష్కా అంటారు. అదొక డెలికసీ కడపలో. సో అది బాగానే ఉంటుంది. ఓకే, ఈసారి నేను ఇండియా వెళ్ళినప్పుడు, కడప వెళ్ళినప్పుడు 2 ట్రై చేస్తాను. నా పేరు చెప్పి నన్ను అడగండి, నేను చెప్తాను కరెక్ట్ ఎక్కడికి పోవాలో. ఎన్నో జాయింట్స్ ఉన్నాయి. సో బెస్ట్ జాయింట్ పంపిస్తాను నేను. వావ్. ఇందాక మనం రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుకున్నాం కదండి. సో ఎర్లీ లెర్నింగ్ అంటే డే కేరే కదా? ఎర్లీ ఎడ్యుకేషన్. యా.
సో డే కేర్స్ మీ ఫ్రాంచైజ్ ఎన్ని ఫ్రాంచైజ్ హ్యాండిల్ చేస్తున్నారు మీరు? 14 లొకేషన్స్ ఉన్నాయండి. అచ్చా, విత్ ఇన్ బాస్టన్? వీఆర్ ఇన్ 2 states, మ్యాసచ్యూసెట్స్ అండ్ కనెక్టికట్. అచ్చా, ఒక్క లొకేషన్ ఒహాయోలో ఉంది, బట్ దట్స్ ఐ కన్సిడర్ ఓన్లీ 2 states. అచ్చా. సో డే కేర్స్ అంటే బేసికలీ అంటే ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ దాట్ స్ట్రేట్ ఫార్వర్డ్, అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, లైసెన్స్లు రావడం కూడా చాలా కష్టము అని నేను వింటాను. సో దాని గురించి మీరు ఏమంటారు? లైసెన్సింగ్ అప్లై చేస్తే మీరు పెట్టాలి అనుకుంటే డినై చేసే క్వశ్చన్ ఉండదు, వస్తుంది లైసెన్స్, ఎవరికైనా వస్తుంది. ఏమంటే యూ హ్యావ్ టు ఫాలో ద నార్మ్స్. ఒక ఫర్ ఎగ్జాంపుల్ 10 మంది పిల్లలు ఒక క్లాస్ రూమ్లో ఉండాలి అంటే దానికి తగ్గట్టు ఒక స్క్వేర్ ఫుటేజ్ ఉంటుంది, సేఫ్టీ స్టాండర్డ్స్ ఉంటాయి. సో ఆ ప్రోటోకాల్స్ అన్నీ వాళ్ళ డెఫినేషన్స్ ప్రకారం మనం ఫాలో అవుతే డెఫినెట్లీ లైసెన్స్ ఇస్తారు. ఏమంటే కొంచెం డిలే అయినా కానీ రాకుండా ఉండేదంటూ ఉండదు, లైసెన్స్ వస్తుంది. ఇట్ మై డిలే ద ప్రాసెస్, అంతే. ఆ ప్రాసెస్ డిలే అయినప్పుడు ఏది కూడా గివప్ చేయకుండా కంటిన్యూగా స్ట్రగుల్ అయ్యి సర్వీస్ చేస్తే డెఫినెట్లీ ఎనీబడి కెన్ స్టార్ట్ ఇట్. సో మీదంటూ ఒక బ్రాండ్ ఉంది, లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. నాది కాదు అది బ్రాండ్, ఐఎమ్ ఎ ఫ్రాంచైజీ. అచ్చా, ఫ్రాంచైజీ. సో ఇప్పుడు నేను ఫర్ సపోజ్ నేను పెట్టాలనుకుంటున్నా ఒక ఫ్రాంచైజీని, సో ఎంతవరకు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అంటారు? ఒక ఫ్రాంచైజ్ జనరల్గా ఏం చెప్తారు, డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అవసరం ఉంటుంది కదా. ఒక ఫ్రాంచైజ్ ఫీనే కాదు, లీజ్ అనుకోండి, లీజ్ ఇన్కమ్ అనుకోండి, FF&E ఉంటుంది, టాయ్స్, సెటప్, కరికులం, కోర్సెస్, అడ్వర్టైజ్మెంట్, ఇవన్నీ కలిపి ఒక డే కేర్ స్టార్ట్ చేయాలంటే ఒక $500,000 కావాలండి. సో వీ ఆల్ రన్ దమ్ యాజ్ సింగిల్ బ్రాండ్, ద లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. సో 6 weeks to 6 years బేబీస్కి ఆల్మోస్ట్ 12-hour కేర్ దొరుకుతుంది, 5 days a week. దట్స్ ద బిజినెస్. సో బేసిక్లీ డే కేర్లో ఏమంటే ఇంట్లో కూడా చూసుకోవచ్చు, నానీలు ఉంటారు, అది ఇది ఉంటుంది. కానీ డే కేర్కి వస్తే పిల్లలకి దే ఆర్ ఆల్రెడీ అహెడ్ అనమాట ఇన్ ద గేమ్. సో బేసిక్లీ దానికి ఒక కరికులం, ఈవెన్ దో యూ మైట్ సే 3 ఏళ్ల పిల్లోడికి ఏం చెప్పిస్తారండి, 4 ఏళ్ల పిల్లోడికి ఏం చెప్పిస్తారు, అట్లవన్నీ అంటారు. కానీ వాళ్ళకి ఒకసారి డే కేర్కి వెళ్తే సోషల్ స్కిల్స్ వస్తాయి, ప్లస్ కొంచెం కరికులము ఉంటుంది. వాళ్ళకి కావాల్సినట్లు మ్యూజిక్ కానీ, ఆల్ఫాబెట్ కానీ, కలర్స్ కానీ, కొన్ని టాపిక్స్, ఫిలాంథ్రపీ, ఇవన్నీ చిన్నప్పటి నుంచే ఇన్గ్రెయిన్ అయిపోతాయి అనమాట. సో ఆ విధంగా ట్రైన్ అవుతారు. సో వెన్ దే గో టు రియలీ ఎలిమెంటరీ స్కూల్, దే ఆర్ ఆల్రెడీ అహెడ్ ఆఫ్ అదర్ కిడ్స్. So that's why I say, like, daycare education is also very good. That's why I recommend people, if you're debating whether you want to have a nanny or send to a daycare, I always recommend to send to a daycare.